హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెస్సీ వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు ములక్కాయ కర్రీ రెసిపీని ప్రిపేర్ చేద్దామండి. ముందుగా స్టవ్ పై ఒక కడాయిని పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ముందుగా ఎగ్స్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు వాటిని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కడాయిలో వేసుకొని చక్కగా బంగారు రంగు వచ్చేంత వరకు ఎగ్స్ని మనం ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు అండ్ ఒక 1/2 టీ స్పూన్ కారంని యాడ్ చేద్దాము. ఈ విధంగా యాడ్ చేస్తాం కదండి. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, చక్కగా ఎగ్స్ అనేవి ఫ్రై అవుతున్నాయి కదండి. ఈ విధంగా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసుకున్న పచ్చిమిర్చి మరియు కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేద్దామండి. ఈ విధంగా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని యాడ్ చేద్దామండి. ఈ విధంగా బాగా ఒకసారి కలుపుకుందాము. చూడండి, ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేద్దాము. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని కూడా పేస్ట్ని యాడ్ చేసుకుందామండి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం కుక్ చేసుకుందాము. ఈ విధంగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుందాము. ఇదంతా బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు కర్రీకి తగినంత రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా ఒకసారి కలుపుకుందాము. చాలా ఈజీగా చేసుకునే రెసిపీయేనండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియా జీరా పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా కొంచెం కుక్ చేసుకోవాలండి. ఈ విధంగా కుక్ అవుతుంది కదండి. ఇప్పుడు తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ ములక్కాయలు ఉడకాలి కాబట్టి మనం ఒక 2 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో రెసిపీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా కర్రీ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు అది ఉడుకుతుంది కదండి. అప్పుడు మనము ఎగ్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంది రెసిపీ. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొంచెం చిక్కబడాలండి. ఇంకా కొంచెం కన్సిస్టెన్సీ పలుచగా ఉంది కదండి. కొంచెం చిక్కబడితే మనం దింపేసుకోవడమేనండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొంచెం కన్సిస్టెన్సీ చిక్కబడింది కదా. రెసిపీ రెడీ అయిందండి. దీన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.